హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది కూడా. చక్కగా పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే చక్కగా ఇది చేసి పెట్టేయచ్చు అనమాట ఫాస్ట్గా. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి శనగపిండి తీసుకోవాలి. బేసన్ పౌడర్, శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నానండి నేను. మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను దీంతో ఒక కప్పు తీసుకున్నాను శనగపిండి. దానిలోకి మనకిప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దానిలోకి తగిన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ కొంచెం కారం, హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా పల్చగా చేసుకోవద్దండి, మరి కొంచెం గట్టిగానే ఉండాలి. మరి పల్చన అయిపోతే బజ్జీ అనేది సరిగా రాదు. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. బజ్జీ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూస్తున్నారు కదా. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉన్న ఒక అరటికాయని తీసుకున్నాను నేను. చూస్తున్నారు కదా రా బనానా తీసుకున్నాను ఒకటి. దాన్ని పీల్ చేసేసి తొక్కు మొత్తం తీసేసి ఇలా నేను పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని డ్రై అవ్వనిచ్చాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది కదా. అలానే ఇంట్లోనే అయితే చాలా హెల్తీగా ఉంటుంది కదా. పిల్లలు కూడా చక్కగా ఈజీగా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే కాగనివ్వాలి. చూస్తున్నారు కదా ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కలుపుకున్న బ్యాటర్ని అరటికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి దానిలో వేసుకోవాలన్నమాట బజ్జీలు అనేవి. చూస్తున్నారు కదా దానిలో డిప్ చేసి పిండి మొత్తం దానికి అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా నూనె కాగిందో లేదో ఇంకోసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని వేసేసుకుందాము. బజ్జీ అనేది వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇలానే మిగతావి కూడా వేసేసుకోవాలి. బజ్జీలు అరటికాయ బజ్జీలు అయితే ఇలా అయితే వేసేసుకోవాలి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అరటికాయ బజ్జీ ఎవరికైతే ఇష్టమైతే వాళ్ళు కూడా లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నమాట అరటికాయ బజ్జీ అనేవి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. అలానే పక్కన నేను టిష్యూ పేపర్స్ వేసుకొని ఒక ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత దానిలోకి తీసుకుందాము. ఒక సైడ్ అయిపోగానే వేరే సైడ్ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా రెడీ అయిపోయినాయి. అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అలానే ఇలానే స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో. ఒకసారి వాటిని కూడా చూడండి. అలానే ఏవైనా ట్రై చేస్తే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. చూస్తున్నారు కదా చాలా ఈజీగా టేస్టీగా అరటికాయ బజ్జీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చూసేసారు కదా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.